గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెళ్ళైన మొదటి రోజు నుంచే యేసుతో కలిసి నడవడం అనేది నేర్చుకోవాలి. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. పెళ్ళైన మొదటి రోజు నుంచే కుటుంబ ప్రార్థన అనేది మొదలు పెట్టాలి. దేవుడు అనేవాడు లేకపోతే కనుక మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవి ఎప్పటికీ కూడా కొనసాగవు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. సో నెంబర్ 1, కానా వివాహం ద్వారా దేవుడు నేర్పిస్తుంది ఏంటంటే మీ కుటుంబం పరువు పోకుండా ఉండాలంటే, మీ కుటుంబం గౌరవమైంది ఉండాలంటే మీ జీవితాల్లో దేవుడు అనేవాడు ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఎవరో అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. వెంటనే అందరూ కూడా ద్రాక్షరసం అయిపోయిందా అని టెన్షన్ పడిపోవడం మొదలు పెట్టారు. అంతే కదా, ఏదైనా పెళ్లిలో ఎంత మంచి డెకరేషన్ ఉన్నా, అమ్మాయి అబ్బాయి ఎంత చక్కగా ఉన్నా, ఎంత అద్భుతమైన సంగీతం ఉన్నా, ఎంత అద్భుతమైన వాక్యం ఉన్నా, ఎంత అద్భుతంగా వివాహ కార్యక్రమం జరుగుతున్నా, భోజనాలు కనుక ఎవరికన్నా తగ్గినాయి అనుకోండి, వాళ్ళు ఎంత బ్యాడ్ చేసేస్తారంటే చాలా భయంకరంగా మాట్లాడేస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం మాట్లాడుతూ ఉంటాం, పెళ్ళి ఎలా జరిగిందండి, అది మొహం అసలు ఎవరికి భోజనాలు చాలేదు అని అనేస్తూ ఉంటారు చాలా సింపుల్గా. అందుకోసం చెప్పే ఆ విషయంలో చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ద్రాక్షరసం అయిపోయింది అనేటప్పటికీ అమ్మో పరుగు పోతుందేమో అని చెప్పి ఎలా టెన్షన్ పడతా ఉంటే సడన్ గా అక్కడ యేసుక్రీస్తు ప్రభు వివాహంలో ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియ కూడా అక్కడ ఉంటే వెంటనే కొంతమంది మరియ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా నీ కుమారుడు ఇక్కడే ఉన్నాడు కదమ్మా, ఒక్క మాట చెప్పమ్మా అద్భుతం చేస్తాడంటే వెంటనే మరియ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదన్ను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నా సమయం ఇంకను రాలేదనను. ప్రతి కుటుంబ జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని సమయం కొరకు ఎదురు చూడడం అనేది నేర్చుకోవాలి. అందుకోసమనే మొట్టమొదటిగా అక్కడ దేవుడు అనేవాడు